హాయ్ గైస్, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే నేను ఒక చిన్న చెప్తా చూడండి. ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే ఒకరైతే ఆత్మహత్య చేసుకున్నారు అనమాట. ఎందుకో తెలుసా? అతను రోజు కూలికి పోయే ఒక వ్యక్తి, 3 పిల్లలు, భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మీ జాబితా ఉందని చెప్పారనమాట కొంతమంది అధికారులు అతనికి. అతను ఏం చేశాడంటే, బేస్మెంట్ లేపుకోవాలి, లేపుకుంటేనే మనకైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మొదటి విడత పైసలు పడతాయని చెప్పేసి అతనైతే బయటికి వెళ్ళి ఒక 2 లక్షలు అప్పు అయితే తీసుకొచ్చాడు. 2 లక్షలు అప్పు అయితే తీసుకొచ్చి బేస్మెంట్ లేపిన తర్వాత అతనికి ఇల్లు రాలేదు, మీ ఇల్లు రద్దయిందని చెప్పారంట. అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఇంట్లో ఉన్న ఆయనకి ఉరేసుకొని అయితే చనిపోయారనమాట. ఇది ఇలా తొందరపడి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అర్థం కావట్లేదు. అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది ఇప్పుడు డైరెక్ట్ సీఎం అనేది అనట్లేదు. ఎందుకంటే అతని కింద ఉండేటోళ్ళు ఎవరైతే ఉన్నారో సర్వే సరిగ్గా చెయ్యక, పెట్టిన వెబ్సైటు సర్వర్లు లేక, మొబైల్ నెంబర్లు కనిపించక చాలా మంది అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి ఎదురు చూసిన వాళ్ళైతే చాలా మంది అయితే ఉన్నారనమాట. నాకు రోజు ఒక 2-3 కామెంట్ చేస్తారు, అన్న మేము వికలాంగులం, మాకు ఇంతవరకు అయితే ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు అయితే రాలేదు, చాలా కష్టపడుతున్నాం పొట్టపూటి కోసం అని అయితే అంటున్నాను అనమాట. ఇంకొంతమంది ఏంటంటే, అన్న మేము ఇంటి కిరాయిలు కూడా కట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. ఇదేమో గవర్నమెంట్ అర్థం చేసుకోలేకుండా కట్టి ఉన్న ఇల్లులు ఇస్తేందుకు కూడా వీళ్ళకి మరి ఇంత అయితే ఎలా చెప్పగలుగుతాం చెప్పండి. ఈరోజు ఈయన చావడానికి కారణం అయితే ఈ ఇందిరమ్మ ఇల్లుడనే చెప్పాలి. ఎంతగానో ఎదురు చూశాడో అతనైతే ఈ ఇందిరమ్మ ఇల్లుడు వస్తుందని చెప్పి, అంటే చాలా కటిక పేదరికంలో ఉన్నవాడు అనమాట. తను చాలా వరకు వెయిట్ చేశాడు, వచ్చిందని తెలిసిన తర్వాత ఇల్లు కట్టాడు, అదే బేస్మెంట్ అనేది లేపాడు, తర్వాత క్యాన్సర్ అయిందని చెప్పడంతో ఊరైతే వేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఆ భార్యకి 3 పిల్లలకి ఎవరు అనమాట దిక్కు? రోజు కూలికి పోయే అతనికి ఇంత ప్రాబ్లం ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి దిక్కు చెప్పండి. ఇదే విధంగా 2 months బ్యాక్ కూడా ఒక అతను ఇందిరమ్మ ఇళ్లలో తన పేరు లేదని చెప్పేసి వాటర్ ట్యాంక్ అయితే ఎక్కాడు. అది కూడా మనం న్యూస్ చూసుకోవచ్చు. ఇలా చాలా దిక్కులా ఇలా జరుగుతున్నాయి అనమాట. దయచేసి వాళ్ళు ఇచ్చే 5 లక్షలతోని కరెక్ట్గా ఆలోచించండి. వాళ్ళు ఇచ్చే 5 లక్షలతోని మీరు మీ ఇల్లు అనే సొంత ఇంటిని మంచిగా క్వాలిటీతో కట్టుకోగలరా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చెప్పిన డిజైన్లో కావచ్చు, వాళ్ళు చెప్పిన ఏదైనా కావచ్చు, ఒక 5 లక్షలలో మీరు కట్టుకోగలుగుతారా? కట్టుకోలేరు. 5 లక్షలలో ఏమైతే చెప్పండి. అయినప్పటికీ మన ప్రయత్నం ఏదైనా వచ్చింది సాయమే కాబట్టి దాన్ని బట్టి మనం చేసుకోవాలి. కాబట్టి ఓపికతోనే ఉండండి, వచ్చేది ఎలా అయినా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 5 లక్షల కోసం అని చెప్పి మనం పుట్టలేదు, మనం పెరగలేదు, మనం బతకట్లేము కదా. దయచేసి ఆలోచించి ఎదురు చూడండి. ఇక వస్తాయని చెప్తుర్రు, వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు, మనం ఏం చేయలేం కదా. మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి, మన వర్కులు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదాని గురించి అని చెప్పి బీపీలు, షుగర్లు అన్ని పెంచుకోవాలి మీరు. నేను 99% చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను. నేను కొన్ని దిక్కుల ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చూశాను, అస్సలు బాగాలేవు. వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. కొన్ని దిక్కులు అయితే డస్ట్ పోసి కట్టారు ఇల్లు. కొన్ని అపార్ట్మెంట్లు అయితే చెరువులలో కట్టారు అనమాట. మీకు ఒక మూవీ రికమెండ్ చేస్తున్నాను, ఈ డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళ కోసం. L2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్లో మాకు ఇల్లు కావాలి అంటున్నారు కదా. ఒక మహావీరుడు అని తమిళ సినిమా తెలుగులోనే డబ్ చేశారు, కార్తికేయ గారు నటించారు అనమాట. ఒక 1/2 hour తర్వాత నుంచి స్టోరీ అయితే మంచిగా ఉంటుంది అనమాట. ఒకసారి ఆ సినిమా చూడండి, మీకు అర్థమైంది. ఓకేనా? ఆ సినిమా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. ఈ డబుల్ బెడ్రూమ్లో ఇందిరమ్మ ఇల్లు అన్ని డైరెక్ట్ 5 లక్షలు ఇస్తే కట్టుకోవడం వేరు, ఈ డబుల్ బెడ్రూమ్లో కట్టి ఇవ్వడం వేరనమాట. ఎవడు చూడు కమిషన్ల మీద ఆధారపడి మనుషుల్ని పట్టించుకోలేకుండా కల్తీ మెటల్తో కడుతున్నారు అనమాట. ఎవరన్నా అడుగుతారా అంటే 1, 2, 3 మంది చెప్తే ఎక్కువ మంది ఎవరు అడగరు. అడిగితే దాని ఏం లేదు కదా. ఇదనమాట. దయచేసి ఎదురు చూడండి, వస్తే మాత్రం మనం మంచి అనుకోవాలి, రాకపోతే మనం ఏం చేయలేం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే మంచిది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి అని చెప్పి చాలా మంది మైండ్ని మొత్తం ఖరాబ్ చేసుకోవాలి. ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ఇలా ఆత్మహత్యలు ఇలాంటివి అన్నీ చేసుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.